హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇల్లు రెండో లిస్ట్ విడుదల. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం గృహ నిర్మాణ హక్కును సమర్థంగా అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పునరుద్ధరించి మరింత పారదర్శకంగా చేపడుతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఈ పథకం అమలును ప్రజల కోసం సమగ్రంగా మలిచే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేయాలని దృఢ సంకల్పంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆదిలాబాద్ సహా పలు జిల్లాలు ఇంటింటికి వెళ్లి స్థానిక స్థాయిలో ఏర్పాటైన ఇందిరమ్మ కమిటీల సిఫార్సుల ఆధారంగా అధికారులు లబ్ధిదారుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనర్హుల పేర్లను తొలగించి అర్హుల వివరాలను గ్రామ వార్డు స్థాయిలో ప్రదర్శించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేలా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రక్రియ మరింత ఖచ్చితంగా సాగేందుకు ఎంపికైన లబ్ధిదారుల వివరాలు గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ నేరుగా పంపిస్తున్నారు. అక్కడ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యం రూపొందించి ఆధునిక సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రతి లబ్ధిదారుల డేటా ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ పరిశీలన ముఖ్యంగా ఎంపికైన వ్యక్తికి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నా, పట్టణంలో సొంత ఇల్లు ఉండి గ్రామంలో ఇల్లు పొందుతున్నా, లేక 4 చక్రాల వాహనం కలిగి ఉండి కూడా లేదని తప్పుడు సమాచారం ఇచ్చినా అలాంటి వారిని కృత్రిమ మేధస్సు సహాయంతో అనర్హులుగా ప్రకటిస్తారు. ప్రస్తుతం జిల్లాల్లో మున్సిపాలిటీలు, మండలాల అధికారులు ఆన్లైన్ డేటాను తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం మే 10వ తేదీలోగా అర్హులైన లబ్ధిదారుల ప్రొసీడింగ్లు జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత గృహ నిర్మాణ పనులు గ్రామ మండలాల వారీగా ప్రారంభించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తారు.